brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఏపీ ప్రతిపాదించిన బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని హరీష్ రావు ఆరోపించారు. అయితే అందులో నిజం లేదంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కృష్ణాలో ఎప్పుడైనా నీళ్ళు వస్తే నాగార్జున సాగర్కి వెళ్ళి రోజు 2 టీఎంసీలు తీసుకుపోయి బోలేపల్లిలో పెట్టుకుంటాం. ఆడ 150 టీఎంసీ రిజర్వాయర్ కట్టమంటారు. అంటే ఇటు కృష్ణ నీళ్ళు లావట్టుకపోతారు, కృష్ణలో నీళ్ళు లేవనుకో అటు గోదావరి నీళ్ళు లావట్టుకపోతారట. అంటే 2 రకాలుగా తెలంగాణకు దెబ్బ తగులుతుంది. ఏ రకంగా చూసినా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణకు మరణ శాసనం కాబోతా ఉంది. బనకచెర్ల ఎవ్వరికి నష్టం లేదు. కొంతమంది మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. గోదావరిలో నీళ్లున్నాయి, పైన ఉండేవాళ్ళు వాడుకుంటారు, కిందలో వాడుకోవచ్చు. 2000 టీఎంసీ నీళ్లు సగటున 100 సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి. సముద్రంలోకి పోయే నీళ్లు ఒక 200 టీఎంసీ ఇక్కడ కానీ అక్కడ కానీ వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి, తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది, నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఆ విషయమే నేను పదే పదే చెప్తున్నా. ఎవ్వరికీ నష్టం లేదు. నేను తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ గోదావరి పైన ఎప్పుడు అపోజ్ చేయలేదు, అపోజ్ చేయను కూడా.